హలో, మీకు స్వాగతం. ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యా ఫలితాలను సాధించాలనుకుంటారు. సరైన పద్ధతులు పాటిస్తే ఇది మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు 4 ముఖ్యమైన మరియు సమర్థవంతమైన అధ్యయన పద్ధతులను తెలుసుకుందాం. యాక్టివ్ రికాల్, స్పేస్డ్ రిపిటిషన్, ఫైన్మాన్ టెక్నిక్ మరియు డ్యూయల్ కోడింగ్. ప్రారంభిద్దాం. స్టెప్ 1. యాక్టివ్ రికాల్. యాక్టివ్ రికాల్ అనేది మీ మెమరీని సక్రియంగా ఉపయోగించి చదవడం. పాసివ్గా చదవడం లేదా హైలైట్ చేయడం కాకుండా మీరు నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకోవడం ద్వారా మెమరీని మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. సెల్ఫ్ క్విజ్జింగ్. పాఠ్యపుస్తకం లేదా నోట్స్లోని ఒక భాగాన్ని చదివిన తర్వాత వాటిని మూసి ప్రధాన పాయింట్లను గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకున్నదాన్ని రాసి తర్వాత సరిచూసుకోండి. ఫ్లాష్ కార్డ్స్. ఒక వైపున ప్రశ్నలు, మరొక వైపున సమాధానాలు ఉండే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయండి. వీటిని తరచుగా ఉపయోగించి మీ మెటీరియల్ను సక్రియంగా చదవండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. గణితం లేదా సైన్స్ వంటి విషయాలకు ఉదాహరణలు చూడకుండా సమస్యలను పరిష్కరించండి. ఇది మీ అర్థాన్ని బలోపేతం చేస్తుంది మరియు మెరుగుదల అవసరమైన ప్రాంతాలను హైలైట్ చేస్తుంది. స్టెప్ 2. స్పేస్డ్ రిపిటిషన్. స్పేస్డ్ రిపిటిషన్ అనేది సమాచారం పునర్వ్యవస్థీకరణను విస్తరించడానికి ఉపయోగించే పద్ధతి. ఒకేసారి ఎక్కువగా చదవడం కాకుండా మీ అధ్యయన సెషన్లను సమయం పాటు విస్తరించండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. రివ్యూ షెడ్యూల్. కొత్త మెటీరియల్ నేర్చుకున్న తర్వాత, 1 రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 1 వారం తర్వాత ఇలా పునర్విమర్శించండి. ఈ విస్తరణ మెమరీని బలోపేతం చేస్తుంది. యాప్లు ఉపయోగించండి. స్పేస్డ్ రిపిటిషన్ను సులభతరం చేయడానికి అనేక యాప్లు ఉన్నాయి. ఇవి మీ ప్రదర్శన ఆధారంగా రివ్యూ షెడ్యూల్ను సెట్ చేస్తాయి. లైట్నర్ సిస్టమ్. ఇది ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి సులభమైన పద్ధతి. మీరు తప్పుగా సమాధానమిచ్చిన కార్డులను ఎక్కువగా, సరిగా సమాధానమిచ్చిన కార్డులను తక్కువగా రివ్యూ చేస్తారు. స్టెప్ 3. ఫైన్మాన్ టెక్నిక్. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మాన్ పేరు మీద ఉన్న ఈ పద్ధతి ఒక కాన్సెప్ట్ను సులభమైన పదాలలో బోధించడం ద్వారా లోతైన అర్థాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. టాపిక్ను ఎంచుకోండి. మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న కాన్సెప్ట్ను ఎంచుకోండి. దాన్ని బోధించండి. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేని వ్యక్తికి బోధిస్తున్నట్లు సులభమైన పదాలతో కాన్సెప్ట్ను వివరించండి. గ్యాప్లను గుర్తించండి. బోధిస్తున్నప్పుడు మీ అర్థంలో లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించండి. రివ్యూ మరియు సింప్లిఫై చేయండి. మీ స్టడీ మెటీరియల్ను తిరిగి చూడండి, గ్యాప్లను పూరించండి మరియు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి. స్టెప్ 4. డ్యూయల్ కోడింగ్. డ్యూయల్ కోడింగ్ అనేది వర్బల్ మరియు విజువల్ సమాచారాన్ని కలిపి చదవడం. పదాలు మరియు చిత్రాలను కలిపి ఉపయోగించడం ద్వారా మీరు విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు గుర్తుంచుకోగలరు. ఇది ఎలా చేయాలో చూద్దాం. విజువల్ ఎయిడ్స్. మీ నోట్స్తో పాటు డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్ లేదా చార్ట్స్ను సృష్టించండి. ఇన్ఫోగ్రాఫిక్స్. క్లిష్టమైన సమాచారాన్ని టెక్స్ట్ మరియు విజువల్స్ను కలిపిన ఇన్ఫోగ్రాఫిక్స్లో సారాంశం చేయండి. ఇమేజ్లను అనోటేట్ చేయండి. డయాగ్రామ్స్ లేదా ఇలస్ట్రేషన్స్ను చదివేటప్పుడు లేబుల్స్ లేదా నోట్స్ను చేర్చండి. ఈ 4 అధ్యయన పద్ధతులను యాక్టివ్ రికాల్, స్పేస్డ్ రిపిటిషన్, ఫైన్మాన్ టెక్నిక్ మరియు డ్యూయల్ కోడింగ్ మీ అధ్యయన రొటీన్లో చేర్చడం ద్వారా మీరు విద్యా ప్రావీణ్యతను సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. క్రమం మరియు నిబద్ధత ముఖ్యమైనవి. ఈ పద్ధతులను ప్రయోగించి మీకు అనుకూలమైన వాటిని కనుగొనండి మరియు ఉత్తమ ఫలితాల కోసం వాటిని కలిపి ఉపయోగించడానికి సంకోచించకండి. ఈ మార్గదర్శకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని విద్యా సంబంధిత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తమ విద్యార్థిగా మారే మీ ప్రయాణానికి శుభాకాంక్షలు.